ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గత 3 రోజుల నుండి జడివానలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కురిసిన ఒక మోస్తారు భారీ వర్షానికి అనేక పంటలు నీట మునిగాయి. ఇందులో వరి, శనగ, పొగాకు, మొక్కజొన్న, మిరప తోటల్లో నీరు నిల్వ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ వర్షాల్లో నీట మునిగిన పంటలను సిబ్బందితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పంటల్లో నీరు నిల్వ లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ లేకుండా దారులు ఏర్పాటు చేయాలని, నీరు బయటకు పంపించాలని తెలిపారు. శనగ పంటలో నీరు నిల్వ లేకుండా చేసి పొలం ఆరిన తర్వాత 1 కిలో 13:0:45 లేదా 1 కిలో 19:19:19 మందులను పిచికారీ చేస్తే మొక్కకి కావాల్సిన పోషకాలు అంది మొక్క చనిపోకుండా ఉంటుందని ఆమె రైతులకు సూచించారు. వర్షాలు తగ్గి పొలాలు ఆరిన తర్వాత మరోమారు పంటలను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష, గ్రామ వ్యవసాయ సహాయకురాలు రమణమ్మ, హసీనా, పంచాయతీ కార్యదర్శి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.